హై వ్యూవర్స్, ఈ బాక్స్ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ వచ్చేసి ఎల్ఎన్టీ స్విచ్ ఫ్యూజ్ యూనిట్ జంక్షన్ బాక్స్. ఈ వీడియోలో మనం ఈ బాక్స్ గురించి తెలుసుకుందాము. చూడండి, ఈ బాక్స్కి అవుట్ సైడ్ 2 స్క్రూస్ ఇస్తారు. ఈ స్క్రూస్ని ఓపెన్ చేసి లోపల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. లోపల చూడండి, ఇదే స్విచ్ ఫ్యూజ్ యూనిట్. ఈ స్విచ్ ఫ్యూజ్ యూనిట్ని ఇండస్ట్రియల్ ఏరియాస్లో మెయిన్ సప్లై కోసము ఈ స్విచ్ ఫ్యూజ్ యూనిట్ని యూజ్ చేస్తారు. చూడండి, ఇన్కమింగ్ని ఇక్కడ కలిపాము. ఇది వచ్చేసి వై లైను, ఇది ఆర్ లైను, ఇది బి లైను, ఇది న్యూట్రల్ లైను. ఇవి వచ్చేసి ఇన్కమింగ్. ఈ కింద చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి అవుట్ గోయింగ్, ఇది వచ్చేసి న్యూట్రల్. చూడండి, ఇన్కమింగ్కి మరియు అవుట్ గోయింగ్కి మధ్యలో ఈ 3 ఫ్యూజెస్ని యూజ్ చేస్తున్నాము. ఈచ్ ఫ్యూజ్ అనేది 250 amps క్యారీ చేస్తుంది. అంతకంటే లోడ్ అనేది పెరిగినప్పుడు ఈ ఫ్యూజెస్ అన్ని డ్యామేజ్ అయ్యి సర్క్యూట్ని ఓపెన్ చేసేస్తాయి. చూడండి, ఇన్కమింగ్కి మధ్యలో మనం ఇవి వాడాము. న్యూట్రల్కి ఏం వాడలేదు, న్యూట్రల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసేసాము. ఈ చేంజ్ ఓవర్కి ఉన్న పిస్టన్ నాట్ చూస్తున్నారు కదా, ఇదిగోండి. దీని ద్వారానే మనము సప్లైని ఆన్ మరియు ఆఫ్ చేయగలుగుతాము. ఈ టీలా ఉంది చూసారా, ఇది వచ్చేసి జంక్షన్ బాక్స్ బయట హ్యాండిల్ ఉంది కదా, ఆ హ్యాండిల్కి ఇన్సైడ్ చూడండి, ఇదిగోండి, ఈ టీ అనేది ఈ హారిజాంటల్గా అనేది చూడండి ఇక్కడ అనేది ప్లేస్ అవుతుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో అప్పుడు మనము ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఆ చేంజ్ ఓవర్ అనేది కంట్రోల్ అవుతుంది. చూసారా, ఇప్పుడు ఇది 0 ఉంది. 0 అంటే ఆఫ్ అని అర్థము, 1 అంటే ఆన్ అని అర్థము. చూడండి, ఈ హ్యాండిల్ని కిందకి లాగినప్పుడు ఇది ఆన్ అవుతుంది. మళ్ళీ హ్యాండిల్ని పైకి అన్నప్పుడు సప్లై అనేది ఆఫ్ అవుతుంది. అర్థమైంది కదా. ఈ జంక్షన్ బాక్స్ యొక్క అవుట్ గోయింగ్తో వెల్డింగ్ మిషన్స్ మరియు బ్లోవర్స్ మరియు యాంగిల్ గ్రైండర్స్ యూజ్ చేస్తాము. చూడండి, ఈ అవుట్ గోయింగ్కి ఇలాగా ఫిమేల్ సాకెట్ బాక్సెస్ని కనెక్ట్ చేసుకొని ఏవైతే వాడుతున్నామో వాటికి మేల్ ప్లగ్ బాక్సెస్ని కనెక్ట్ చేసుకుంటాము. సో ఇలాగా యూజ్ చేస్తాము సప్లైని. ఈ చేంజ్ ఓవర్ పిస్టన్ రాడ్ దగ్గర కూడా మెన్షన్ చేసి ఉంటుంది. 0 అంటే ఆన్, 1 అంటే ఆఫ్ కదా. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి 1 దగ్గర ఉంది, అంటే ఇప్పుడు మనకి ఇది ఆన్లో ఉందని అర్థము. ఇది వచ్చేసి 0 దగ్గరకు వస్తే ఆఫ్ అయిందని అర్థము. సో ఇప్పుడు ఇది వచ్చేసి 1 సూచిస్తుంది కాబట్టి ఇది ఆన్లో ఉంది. చూడండి, కింద రెడ్ కలర్ సర్కిల్ మాదిరిగా ఉంది కదా యారో, అది వచ్చేసి మనకి షో చేపిస్తుంది. అలాగే ఇప్పుడు గ్రామ్ మీటర్తో వోల్టేజ్ని చెక్ చేసి చూపిస్తాను. చూడండి, ఆర్కి బికి పెట్టాను. చూడండి, 420 చూపిస్తుంది. ఇప్పుడు ఆర్కి వైకి పెట్టాను. చూడండి, పెట్టినప్పుడు 421 చూపిస్తుంది. అలాగే వైకి బికి పెడుతున్నాను. చూడండి, వైకి బికి పెట్టినప్పుడు కూడా వోల్టేజ్ 419 చూపించింది. ఇప్పుడు ఇది ఆన్లో ఉంది కదా, సో అవుట్ గోయింగ్ దగ్గర పెడుతున్నాను. చూడండి, అవుట్ గోయింగ్ దగ్గర 2 లైన్స్కి పెట్టినప్పుడు 420. సేమ్ అలానే ఆర్కి వై లైన్కి పెట్టినప్పుడు అవుట్ గోయింగ్ దగ్గర 418. మిగతా రెండింటికి పెట్టినప్పుడు కూడా 418 అలా చూపిస్తుంది. ఇప్పుడు అలాగే మనకి సింగిల్ ఫేజ్ సప్లై కావాలంటే ఈ 3 ఫేజెస్లో ఏదో ఒక ఫేజు అలాగే న్యూట్రల్ కనెక్ట్ చేసుకుంటే మనకి సింగిల్ ఫేజ్ సప్లై అనేది వస్తుంది. చూసారా, 240 వస్తుంది. ఈ 250 amps స్విచ్ ఫ్యూజ్ యూనిట్ జంక్షన్ బాక్స్ యొక్క కాస్ట్ వచ్చేసి 18,000 పడుతుంది. ఈ జంక్షన్ బాక్సెస్ మనకి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి. ఈ వెబ్సైట్లో మనకి ఈ స్విచ్ ఫ్యూజ్ యూనిట్ జంక్షన్ బాక్సెస్ కొద్దిగా ఈజీగా దొరుకుతున్నాయి. చూడండి, నేను చూపించింది 250 amps స్విచ్ ఫ్యూజ్ యూనిట్ జంక్షన్ బాక్స్ కదా, దీని యొక్క కాస్ట్ వచ్చేసి చూడండి 18,564 రూపీస్ పడుతుంది. అలాగే మనకి ఈ వెబ్సైట్లో ఎల్ఎన్టీవి 32 amps నుంచి
800 amps వరకు మనకి దొరుకుతాయి. చూడండి 32 amps వచ్చేసి 5000, 63 వచ్చేసి 6000 పడుతుంది, 100 amps వచ్చేసి 9900, 125 amps వచ్చేసి 11000, 160 amps వచ్చేసి 11700, 200 amps వచ్చేసి 16800, అలాగే 315 amps వచ్చేసి 21000, 400 amps వచ్చేసి 24000, 630 amps వచ్చేసి 37000, 800 amps వచ్చేసి 39000. ఆ జంక్షన్ బాక్స్ కాకుండా ఫ్యూజెస్ మరియు ఆ చేంజ్ ఓవర్ మాత్రమే కావాలనుకుంటే మనకి రేట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. అలాగే ఎవరికైనా కావాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోండి. మనకి డెలివరీ కూడా త్వరగా అవుతుంది, అలాగే వారంటీ కూడా ఇస్తారు. ఓకే వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.